ఇదొక మంచి కార్యాచరణ. ఈ మూమెంట్ తప్పితే మళ్ళీ మన భవిష్యత్ తరాల్లో మూమెంట్ రాదు. మంచి అవకాశం వచ్చింది. అందరం కలిసికట్టుగా పోరాడి మనకు రావాల్సినటువంటి వాటాను సాధించుకోవడం కోసం ఒక కార్యాచరణతో పాటు పార్టీలకు అతీతంగా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన బీసీ బిడ్డలంతా ఏకమై రేపు ఏ రకంగా రిజర్వేషన్స్ 42% సాధించాలనే కార్యాచరణలో అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ జేఏసీ ముందుకు పోతున్నందుకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదొక శుభ సూచికగా అన్ని పార్టీలు కలిసి మనలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలందరూ కలిసి ఒక తాటి మీద మనం ముందుకు పోతే తప్పకుండా మనకు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో తప్పకుండా సాధిస్తామనే నమ్మకం ఉంది. దానికి తోడుగా అన్ని పార్టీలను ఇందులో సమన్వయం చేసుకొని అన్ని కుల సంఘాలను సమన్వయం చేసుకొని మనకు ముందుకు పోతే తప్ప మనం ఒక కులాన్ని విమర్శించి ఒక పార్టీని విమర్శించి మన జేఏసీని పలసపరుచుకోవద్దు. ఇలా పార్టీలకు అతీతంగా కూడా పెద్దలు వెళ్ళాక ఈటల రాజేందర్ కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు మేము కానీ ఇంకా మిగతా పార్టీ అందరూ కూడా బీసీలమైనప్పుడు జెండాలను పక్కన పెట్టి ఎజెండాలను ముందుకు తీసుకుపోయినప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది. లేకపోతే ఇంకో పార్టీనో ఇంకో కులాన్ని తిడితే నేను హీరోనైతే ఎప్పుడు కూడా హీరోజం పనిచేయదు. చాలామంది బీసీని అడ్డం పెట్టుకొని ఇలా రాజకీయ పబ్బం గడుపుతున్నారు. మీరు చూస్తున్నారు వాళ్ళు ఎంతసేపటికి టీవీల వరకే మీడియా వరకే పరిమితం తప్ప ఈ తెలంగాణలో ఉన్నటువంటి 56% బీసీలను ఎవరైతే ముందుకు నడిపి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వ్యక్తి ప్రయోజనం కాదు బీసీల ప్రయోజనం ముఖ్యమని చెప్పి ముందుకు నడిచినప్పుడే ఈ బీసీ ఉద్యమం ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినా గత 70-80 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కులగణలో ఇవాళ మన దామాషా ప్రకారం మనం 56% బీసీలం ఉన్నామని చెప్పడానికి ఒక కులగణన జరిగింది కాబట్టి పారదర్శకంగా డెడికేట్ చేసి ఇవాళ 150 ఇండ్లకు క్లస్టర్ వేసి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి ఇవాళ కులగణన చేస్తే కులగణను తప్పుపడుతున్నాయి కొన్ని సంఘాలు. అరే 1931 తర్వాత మా మాటకింత మేము ఇంత ఉన్నామని చెప్పుకోదగ్గ విషయం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిర్రు. ఇవాళ ఒక పార్టీకి అది వస్తుంది, ఒక పార్టీకి మైలేజ్ వస్తుంది, ఆ పార్టీకి మనం సపోర్ట్ చేద్దామని కాదు. మన బీసీల కోసం ఏ పార్టీ కొట్లాడినా ఆ పార్టీని మనం ముందు తీసుకుపోదాం. ఇలా బీసీల కోసం చట్టంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చట్టం చేసి బిల్లు పాస్ చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పిండు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు రావాలి, అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోయి ఢిల్లీలో కూడా రేపు పార్లమెంటు స్తంభించే విధంగా మా వంతు బాధ్యతగా మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులను ఒప్పించి మెప్పించి మేము కూడా ఉద్యమానికి ఇవ్వస్తున్న పార్టీని పక్కా పెట్టైనా సరే బీసీల 42% రిజర్వేషన్ సాధించడానికి మేము ముందుకు వస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీకి యొక్క దానికే మైలేజ్ వస్తుందని చెప్పి ఇంకో పార్టీ ఒక విధంగా ఇంకో కుల సంఘం అవుతున్న కాదు. ఇవాళ మన బీసీలకు దక్కాల్సిన వాటను దక్కించుకోవడానికి అందరు ఏకమై ఢిల్లీ మీద కొట్లాడాలి. ఇక్కడ రాష్ట్రంలో మేము చేయగలిగిన పనులన్నీ చేస్తాం. ఇంకా ఏమన్నా చెప్పుని సూచనలు సలహండి మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు మా పెద్దలతోటి ఒప్పించి మెప్పించి ఏం చేయాలో తప్పకుండా చేస్తాం. ఎల్లాక పెద్దలకు సూచనలు ఇచ్చారు, మా ముఖ్యమంత్రి ఒప్పించి అఖిల పక్షం తీసుకోదాం. దాన్ని కూడా మేము రెడీ ఉన్నాం. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోవడానికి ముందుంటాం. అన్ని పార్టీలు కలిసి రేపు జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున పార్లమెంట్ సమావేశాలు స్తంభించే విధంగా మనం ముందుకు పోదాం. ఇలా తెలంగాణ వచ్చిందంటే ఒక్క పార్టీతో రాలే. సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు సబ్బండ జాతులు ఆ రోజు పొట్లాడినాం కాబట్టి ఇవాళ మనకు తెలంగాణ వచ్చింది. ఆ రోజు అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం నుండి అక్కడ ఆంధ్రాలో పార్టీ చచ్చిపోయినా సరే నా తెలంగాణ రావాలని చెప్పి అప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నటువంటి ఎంపీలు ఇలా కేంద్రంతో కొట్లాడి సొంత పార్టీ మీద కొట్లాడి ఇలా పార్లమెంట్లో బిల్లు తేగలిగారు. మరి దానికి బీజేపీ సుష్మా స్వరాజ్ కూడా మద్దతు ఇచ్చింది. ఆ రోజు ఆ రకంగా అన్ని పార్టీలు కలిసి కొట్లాడినా కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇవాళ మన బీసీల కోసం మన బీసీల ఆత్మగౌరవం కోసం ఇవాళ తెలంగాణ 56% బీసీలకు రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలతో పాటు అవసరమైతే రేపు చట్ట సభల్లో కూడా
ఇవాళ రిజర్వేషన్ ఫలితం చెప్పి మనం పోరాడదాం. ఇలా మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ అధ్యక్షునిగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి బాధ్యత ఇచ్చినాం. ఇలా మంత్రివర్గంలో నాకు అవకాశం వచ్చింది. ఇలా కార్పొరేషన్లో బీసీలకు వాటా ఇస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. భవిష్యత్తులో కూడా అన్ని విధాల బీసీలకు రావాలంటే మనం పార్టీలను పక్కన పెడదాం, కులాలను పక్కన పెడదాం. ఎవరినో తిట్టినంత మాత్రాన మనం పెద్దోళ్ళం అయితే అది ఎవరు కూడా శంకించరు. మనం న్యాయంగా రావాల్సినటువంటి మనకు దక్కాల్సిన వాటా మనకు రావాల్సిన రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఇక్కడ చేసి పెద్దలు ఏ తీర్మానం చేసినా దానికి మనందరం కట్టుబడి కార్యాచరణ ముందుకు తీసుకుపోదాం. దానికి కావాల్సినటువంటి సహకారం నా వ్యక్తిగా కూడా నేను సహకరిస్తానని చెప్పి మీకు మాటిస్తూ ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ సమావేశం చేసి అందరి సూచనలు అందరి ఆలోచనలు క్రోడీకరించుకొని ఒక కార్యాచరణ చేస్తున్నటువంటి చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా బీసీల రాజ్యాధికారం సాధించేంత వరకు అందరం ఏకంగా ముందుకు పోదాం. దానికి మా పెద్దల సహకారం కూడా తీసుకొని వస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై బీసీ, జై బీసీ.